మాల. సరళ పదాలు, భాషా భాగాలు, ద్విత్వాక్షర పదాలు, కావొచ్చు పదాలు, కావొచ్చు పదాలు, కావొచ్చు పదాలు, ద్విత్వాక్షరాల పదాలు, సులతో వచ్చే పదాలు, కావొచ్చు పదాలు, చెట్ల ఉపయోగాలు, భాషా భాగాలు, చెప్పు ఏంటది? కావొత్తు పదాలు, కృత్యం తెలుగు నెలలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆషాయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. కృత్యం ద్విత్వాక్షరాల పదాలు. మాల. అక్క, సిగ్గు, అచ్చు, బజ్జి, గట్టు, బిడ్డ, అత్త, సద్ది, అన్న, రెప్ప, మబ్బు. కృత్యం ప్రకృతి వికృతులు. శ్రీ, సిరి, విద్య, విద్యే, ఆశ, ఆశ, పండుగ, పబ్బం. ద్విత్వాక్షరాల పదాలు. పువ్వు, పువ్వు, పట్టుదల, పట్టుదల, 15, పాఠ్యమి, విద్య, తదియ, సమితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి. రాశులు 12. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. సరళ పదాలు. ఊడ, ఊక, పాఠశాల, ఈత, ఊడ, అనాథ. సరళ పదాలు. మంచం, ఎలుక, ఏనుగు. అందరం, అనక, జేషం. చెట్లను కాపాడుకుందాం, పచ్చని చెట్టు ప్రగతికి. బాలనాగమ్మ. ఆయన ఎవరు? మాయలపతి. ఆమె ఎవరు? బాలనాగమ్మ. సహాయం. ఏం చేస్తుండ్రు వాళ్ళు? వంతెన. ఎందుకు? సీతమ్మ ఎక్కడుంది? ఎవరెత్తుకెళ్ళారు? రావణాసురుడు. మరి అక్కడ ఉడితే ఎందుకుంది? ఉడితే ఏం చేస్తుంది? ఎవరికి? వంతెన కట్టడానికి. వంతెన తొందరగా నిర్మిస్తే సీతమ్మను తీసుకురావచ్చని. పదాలు. చ, చ, చి, చెట్ల ఉపయోగాలు. కలపనిస్తాయి, పండ్లనిస్తాయి, ప్రాణవాయువుని ఇస్తాయి, ఇల్లుని ఇస్తాయి, మందులనిస్తాయి, పువ్వులనిస్తాయి. రంగుల రత్నం. రంగుల గుంపు. ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, నీలం, పసుపు, గులాబీ, నలుపు, తెలుపు. నలుపు, తెలుపు. గురింత, గ, గ, గి, 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 గు, 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 గే, గే, గై.